hello everyone. Today I am going to tell you a famous Maharashtrian dish that is Kolhapuri misol. దీని పేరు కొల్హాపురి మిసోల్. ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్లో, ముంబైలో, మహారాష్ట్రలో అన్ని చోట్ల దొరుకుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, మొలకెత్తి ఉడికించిన మట్కీ గింజలు, మిక్స్చరు, ఉల్లిపాయలు, కొత్తిమీర. మిసోల్ తయారీలో కట్ రసా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కట్ రసా తయారీ కోసం కావలసిన పదార్థాలు: దీనికోసం అర్ధం చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అల్లం సగం ఇంచు, వెల్లుల్లి 9 రెబ్బలు, తెల్ల నువ్వులు 2 స్పూన్లు, 1 స్పూను ధనియాలు, అర్ధ స్పూను జీలకర్ర, 2 దాల్చిన చెక్క చిన్నవి, 3-4 లవంగాలు. వీటన్నిటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక ఆనియన్ సన్నగా తరిగినది, కొద్దిగా కొత్తిమీరని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక వీటన్నిటినీ మెత్తటి పేస్ట్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి. పక్కన బాండీలో చిన్న ఉల్లిపాయని పోపు పెట్టుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ కట్ రసా బాగా ఉడుకుతున్నాక ఆఫ్ చేయాలి. అంతేనండి, ఈ కొల్హాపురి మిసోల్లోని ముఖ్య పాత్ర రసా తయారైపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బంగాళదుంప ముక్కలు, మట్కీ గింజలు, చివుడ మిక్స్చర్ కొద్దిగా, కట్ రసా, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ పెట్టుకొని సర్వ్ చేసి తినేసేయండి. ఎంతో బాగా టేస్టీగా ఉండే కొల్హాపురి మిసోల్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ.